అందరూ చనిపోయారు, కాని ఒకడిని దేవుడే తీసుకొనిపోయాడు, హనోకు జీవితం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు మనం వినబోయే వాక్యం మన చెవుల కోసం మాత్రమే కాదు, మన హృదయాల కోసం. బైబిల్లో ఒక అధ్యాయం ఉంది. అందులో పదే పదే ఒకే మాట వినిపిస్తుంది. మనిషి బ్రతికాడు, కుటుంబం ఏర్పడింది, పిల్లలు పుట్టారు, సంవత్సరాలు గడిచాయి, అప్పుడతడు మృతిబొందెను. మళ్ళీ అదే మాట, మళ్ళీ అదే ముగింపు, అప్పుడతడు మృతిబొందెను. కాని ఒక మనిషి జీవితంలో మాత్రం ఈ మాట ఎక్కడా వినిపించలేదు. మరణం గురించి కాదు, సమాధి గురించి కాదు, దేవుడే తీసుకొనిపోయాడు అనే మాట మాత్రమే వినిపిస్తుంది. ఈ రోజు మనం ఆ జీవితం గురించి మాత్రమే కాదు, మన జీవితం గురించి కూడా ఆలోచించబోతున్నాం. ఈ సందేశాన్ని ఆత్మతో వినండి, మనసుతో గ్రహించండి. ఈ రోజు మనం ఆదికాండము 5వ అధ్యాయం 12 నుండి 24 వచనాలు ధ్యానిస్తున్నాము. ఈ అధ్యాయం మొదట చదివితే చాలామందికి ఇది కేవలం వంశావళిలా అనిపిస్తుంది. పేర్లు, సంవత్సరాలు, జననాలు, మరణాలు. కాని దేవుని వాక్యం లెక్కల కోసం కాదు, జీవితాల కోసం రాయబడింది. ఈ అధ్యాయంలో దేవుడు మానవ జీవితాన్ని సరళంగా, స్పష్టంగా మన కళ్ళ ముందు ఉంచుతున్నాడు. మనిషి పుట్టాడు, బ్రతికాడు, పనిచేశాడు, కుటుంబాన్ని పెంచాడు, లోకంలో స్థానం సంపాదించాడు. కాని ఒకరోజు ఆ ప్రయాణం ముగిసింది. కేయినాను 910 సంవత్సరాలు బ్రతికాడు. మనకు ఊహించలేని దీర్ఘ జీవితం. అయినా దేవుని వాక్యం ఆ జీవితాన్ని ఒక్క వాక్యంలో ముగిస్తుంది. అప్పుడతడు మృతిబొందెను. ఇక్కడ దేవుడు మనకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇంతకాలం బ్రతికిన జీవితం కూడా ఒక్క వాక్యంలో ముగిసిపోతే మన జీవితం గురించి ఏమి చెప్పాలి? దేవుడు మనతో చెప్పాలనుకుంటున్న సత్యం ఇది. నీవు ఎంతకాలం బ్రతికావన్నది కాదు, నీ జీవితం నాతో ఉన్నదా లేదా అన్నదే ముఖ్యం. మహలలేలు అనే పేరు దేవుని స్తుతి అనే అర్థం కలిగిన పేరు. పేరు వింటే భక్తి గుర్తుకు వస్తుంది. కాని దేవుడు పేరు మాత్రమే చూడడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు నడకను చూస్తాడు. దేవుడు ఆత్మస్థితిని చూస్తాడు. చాలామంది దేవుని పేరు పెదవులపై ఉంచుతారు, కాని హృదయంలో చోటు ఇవ్వరు. ఆదివారం దేవుని మాట వింటారు, సోమవారం నుంచి దేవుని మాట మరిచిపోతారు. ఇది దేవుడు కోరుకునే జీవితం కాదు. యెరెదు 962 సంవత్సరాలు బ్రతికాడు. దీర్ఘ జీవితం, పెద్ద అనుభవం. అయినా జీవితం పొడవు దేవుని దగ్గర గొప్పది కాదు. ఇక్కడ దేవుడు మనకు మరో సత్యం చెప్తున్నాడు. జీవిత కాలాన్ని దేవుడు నిర్ణయిస్తాడు, కాని జీవితం ఎలా నడవాలో మనమే నిర్ణయిస్తాము. ఇప్పుడు హనోకు జీవితం దగ్గరకు వచ్చేద్దాం. హనోకు 65 సంవత్సరాలు బ్రతికాడు. ఇది చాలా సాధారణ వయస్సు. కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, లోక జీవితం ఉంది. ఇవన్నీ ఉన్నా దేవునితో నడవడం జీవితంలో మొదటి స్థానం ఇచ్చాడు. వాక్యం చెప్తుంది, హనోకు దేవునితో నడుచుచు. ఈ మాట చాలా లోతైన మాట. దేవునితో నడుచుట అంటే దేవుని భయంతో జీవించడం, దేవుని సన్నిధిని గుర్తుంచుకొని జీవించడం. మన మాటలు, మన ఆలోచనలు, మన నిర్ణయాలు అన్నీ దేవుని ముందే జరుగుతున్నాయని తెలుసుకొని జీవించడం. పాపం దగ్గరకు వచ్చినప్పుడు తిరస్కరించడం, నీతిని ఎంచుకోవడం. హనోకు ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఈ లోకంలో ఉండి కూడా పరలోకానికి చెందిన జీవితం బ్రతికాడు. అందుకే దేవుడు ఆ జీవితాన్ని ప్రత్యేకంగా చూశాడు. వాక్యం చెప్తుంది, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతన్ని తీసుకొనిపోయెను. ఇక్కడ మరణం లేదు, భూమి లేదు, సమాధి లేదు. దేవునితో నడిచిన జీవితం మరణాన్ని కూడా దాటిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు దేవుని వాక్యం మన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తోంది. నేను జీవిస్తున్నానా, లేక దేవునితో నడుస్తున్నానా? నా జీవితంలో దేవునికి స్థానం ఉందా, లేక దేవుడు పక్కన నిలబడి చూస్తున్నాడా? దేవుడు మన జీవితానికి అతిథి కాదు, మన జీవితానికి మార్గదర్శి కావాలని కోరుకుంటాడు. ఈ రోజు నుండైనా దేవునితో నడిచే జీవితాన్ని మనము ఎంచుకుందాం. ప్రియమైన దేవుని కుమార్తెలారా, ఈ వాక్యం ప్రత్యేకంగా మీతో కూడా మాట్లాడుతుంది. హనోకు దేవునితో నడిచాడు అంటే అతడు అరణ్యంలో మాత్రమే కాదు, ఇంటి జీవితంలో కూడా దేవునితో నడిచాడు. ఇల్లు ఉంది, కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి. అలాగే మీ జీవితాల్లో కూడా ఇంటి పనులు ఉన్నాయి, పిల్లల బాధ్యతలు ఉన్నాయి, భర్తకు సంబంధించిన ఆలోచనలు ఉన్నాయి, తల్లిదండ్రుల గురించి చింత ఉంది,
ఈ అన్నింటి మధ్య దేవునితో నడవడం సాధ్యమేనా అని చాలాసార్లు మీ మనసు అడుగుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, సాధ్యమే కాదు. దేవునికి ఎంతో ఇష్టమైనదే. దేవునితో నడుచుట అంటే ఇంటి పనులు వదిలి వెళ్ళిపోవడం కాదు. వంట చేస్తూ కూడా మనసులో దేవునితో మాట్లాడటం. పిల్లలను చూసుకుంటూ కూడా ప్రభువా నీవు నాతో ఉన్నావు అని గుర్తు పెట్టుకోవడం. కుటుంబం కోసం అలసిపోయిన వేళ ప్రభువా నాకు బలం నీవే అని నిశ్శబ్దంగా అనడం. ఇదే దేవునితో నడవడం. హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అంటే అది ప్రతిరోజూ పరిపూర్ణంగా ఉన్నాడని కాదు, కానీ ప్రతిరోజూ దేవుని వైపు తిరిగిన హృదయం కలిగిన జీవితం. చాలామంది ఆడవారు తమ జీవితాన్ని త్యాగంగా మార్చుకుంటారు, కానీ తమ ఆత్మను మాత్రం పట్టించుకోరు. దేవుడు మాత్రం మీ త్యాగాన్ని మాత్రమే కాదు, మీ కన్నీళ్లను కూడా చూస్తాడు. మీ ఒంటరితనాన్ని చూస్తాడు. మీ నిశ్శబ్ద ప్రార్థనలను వింటాడు. మీ భర్త మారాలని చేసిన ప్రార్థనలు, మీ పిల్లలు దేవుని మార్గంలో నడవాలని చేసిన ప్రార్థనలు, ఏ ఒక్కటి దేవునికి కనిపించకుండా పోవు. హనోకు దేవునితో నడిచినట్టు నీవు కూడా నీ ఇంట్లో, నీ పరిస్థితుల్లో, నీ కన్నీళ్ల మధ్యలో కూడా దేవునితో నడవగలవు. నీ పేరు ఎవరికీ తెలియకపోయినా, నీ సేవ ఎవరికీ కనిపించకపోయినా, నీ విశ్వాసం దేవునికి తెలిసినదే. హనోకు లాగా ఈ లోకం నీ జీవితాన్ని అర్థం చేసుకోకపోయినా దేవుడు మాత్రం నీ జీవితాన్ని గౌరవిస్తాడు. దేవునితో నడిచే ఆడవారి జీవితం ఈ లోకంలో మౌనంగా కనిపించినా పరలోకంలో మాత్రం గొప్ప విలువ కలిగినదిగా ఉంటుంది. ఈ రోజు దేవుడు చెప్తున్న మాట ఇది. నీవు ఇంట్లో ఉన్నావు, కానీ ఒంటరిగా లేవు. నీవు అలసిపోయావు, కానీ వదిలివేయబడలేదు. నీవు కన్నీళ్లు పెట్టుకున్నావు, కానీ నీ కన్నీళ్లను లెక్కపెట్టే దేవుడు ఉన్నాడు. దేవునితో నడిచే కుమార్తెగా నీ జీవితం విలువైనదే. ఈ అధ్యాయంలో ఇంకా మిగిలిన వాక్యాలు ఉన్నాయి. వాటిలో దీర్ఘ జీవితం యొక్క రహస్యం, మరణం యొక్క అర్థం, దేవుని సహనం గురించి మరింత లోతైన సత్యాలు ఉన్నాయి. ఆ మిగిలిన వాక్యాలను తరువాత వచ్చే వీడియోలో ధ్యానించబోతున్నాము. ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడితే ఒక లైక్ చేయండి. దేవునితో నడవాలనుకునే వారికి షేర్ చేయండి. ఛానెల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి వాక్యాధారిత సందేశాలు మిస్ కాకుండా ఉండేందుకు. చిన్న ప్రార్థన. ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ రోజు నీ జీవవాక్యం ద్వారా మా హృదయాలతో నీవు మాట్లాడినందుకు కృతజ్ఞతలు. మాకు కేవలం ఈ లోకానికి చెందిన జీవితం కాక నీ సన్నిధికి చెందిన జీవితం కావాలని కోరుకుంటున్నాము. హనోకు లాగా నీతో నడిచే కృపను మాకు అనుగ్రహించు ప్రభువా. మా ఆలోచనలు, మా మాటలు, మా అడుగులు అన్నీ నీకు ఇష్టమైనవిగా మార్చు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.